పోసాని కృష్ణమురళి గారిని ఫిబ్రవరి 27వ తేదీ అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసింది ఆయన అంతకుముందు 10 సంవత్సరాల కిందట ఆయన మాట్లాడితే ఏవో నంది అవార్డుల మీద 10 ఏళ్ళ తర్వాత ఆయన మాట్లాడిన 10 ఏళ్ళ తర్వాత ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడే పోలీసులకు తెలుసు, పోలీసుల కంటే వాళ్ళని నడిపిస్తున్నటువంటి ఎవరో కీలకమైన వ్యక్తులకు తెలుసు ఆయనకి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది అని. అందుకని అంత త్వరగా బెయిల్ వస్తే ఏమో ఉంటుంది. 14 నుంచి 16 కేసుల వరకు వరుస పెట్టుకుంటూ పోయారు. అండ్ ఒక కేసులో రిమాండ్లో ఉండగానే వేరు వేరు కేసుల్లో ఆయనకు రిమాండ్ విధించుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో జైల్లో ఉండొచ్చు అని. ఫస్ట్ ఏ కేసులో అయితే అరెస్ట్ చేశారో ఓబలవారిపల్లి పోలీసులు, అదే ఫస్ట్ కేసు ఎస్పీ కూడా 6-7 గంటలు విచారించారు చూడండి, విచారణ పేరుతో పోసాని కృష్ణమురళి గారిని. ఆ కేసులో బెయిల్ వచ్చేసింది. రాకముందే నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. తర్వాత కర్నూలు పోలీసులు తీసుకెళ్లారు. ఆ తర్వాత విజయవాడ పోలీసులు తీసుకెళ్లారు. మొదట అరెస్ట్ చేసిన కేసులో కస్టడీ పిటిషన్ కావాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీ కావాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. బెయిల్ ఇవ్వాలని పోసాని న్యాయవాదులు వేశారు. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ కొట్టేసి బెయిల్ పిటిషన్ అలో చేశారు. అంటే ఫస్ట్ కేసులో బెయిల్ వచ్చేసింది. ఆ తర్వాత నరసరావుపేట అరెస్ట్ అయ్యారు కదా, ఆ కేసులో కూడా పిటిషన్ వేసి ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు, పోసాని తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. తాజాగా దాంట్లో కూడా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేశారు, బెయిల్ వచ్చింది. నరసరావుపేట కేసులో కూడా తాజాగా బెయిల్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా కర్నూలు పోలీసులు పెట్టిన కేసు, అందులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. కోర్టు ఆ కస్టడీ పిటిషన్ కొట్టేసింది. వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసి ఉన్నారు. ఆ తీర్పు రిజర్వ్లో ఉంది. ఇప్పుడు ఆ తీర్పు రిజర్వ్లో ఉంది. అది మరి అక్కడ బెయిల్ వచ్చిందనుకో, నెక్స్ట్ ఇంకా విజయవాడ పోలీసులు పెట్టారు. మరి అదొకటి వస్తే పోసాని కృష్ణమురళి గారు బయటకు వస్తారు. మరి ఆలోపు ఇంకెన్ని కేసులు పెడతారో తెలియదు. కొన్ని కేసుల్లో కోర్టు అయితే ఉపశమనం ఇచ్చింది, 35(3) కింద నోటీసులు ఇవ్వమన్నారు. కొన్ని కేసులు ఉపశమనం ఉంది. మళ్ళీ ఆయన ఇంకా ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలనుకుంటే ఇంకేమైనా కొత్త కేసులు పెడతారేమో తెలియదు. ఇప్పుడు కర్నూలు జిల్లాలో పెట్టిన కేసు ఒకటి కస్టడీ పిటిషన్ కొట్టేశారు. సో బెయిల్ పిటిషన్ ఆ తీర్పు పెండింగ్లో ఉంది, రిజర్వ్లో ఉంది. అది ఇచ్చేస్తే ఇంకొకటి ఉంటుంది, విజయవాడ తీసుకెళ్ళారు కదా మొన్న, అందులో కనుక బెయిల్ వస్తే బయటకు వస్తారు. మరి ఏమో మరి ఆయన లోపల పెట్టాలి అని చెప్పి కసితీర ఉన్న వాళ్ళకు మరి ఇప్పటికి తీరిందో లేకపోతే ఇంకా ఏమైనా ఉందో తెలియదు. కానీ సో మొత్తం మీద ఆయనకి ఇట్లా ఉపశమనం అయితే కలుగుతూ పోతూ ఉంది. నెక్స్ట్ ఇంకా కేసుల పరంపర కొనసాగుతుందో, ఇంకా కోర్టులు ఎక్కడికక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయి కాబట్టి, ఆయన పిటిషన్లను విచారించుకుంటూ వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ఏమైనా ఈ ఎపిసోడ్ ఆపుతారో చూడాలి.